సో కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే సార్, అంటే నెక్స్ట్ తరం నాయకుల్ని తయారు చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, ఆ, వచ్చే ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్కి సెట్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి ప్లాన్స్తో కనపడుతోంది? బీజేపీ అఖండ భారత్ అనో లేదంటే భారత్ మొత్తం బీజేపీ గవర్నమెంట్ రావాలనో ఒక ఎజెండాతో ముందుకు వెళ్తుంది. వాట్ ఈస్ కాంగ్రెస్ ఎజెండా ఇన్ ఫ్యూచర్ అంటే డెకేడ్స్? మీరు మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కానీ మా మల్లికార్జున్ ఖర్గే గారి ఆలోచన చూస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అనే అంశం మీద వెళ్తా ఉన్నారు. అన్ని వర్గాలు, ప్రధానంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలా అని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కూడా ఈరోజు రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే జనాభా తగ్గట్టుగా వారి వనరులు ఉండాలి, వారికి హక్కులు ఉండాలి, వారికి అవకాశాలు కల్పించాలని ప్రస్ఫుటంగా చెప్తా ఉన్నారు. ఒక సామాజిక న్యాయం పరంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. కులం పేరు పెట్టో మతం పేరు పెట్టో ముందుకెళ్ళే ఆలోచన లేదు. బీజేపీ ఓ పక్షాన మనం చూస్తూ ఉన్నాం ఏ విధమైన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారు. విద్వేషాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు. మేము ఆ విధంగా కాదు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మన పౌరులు. ఆ పౌరులకు ఒక బాధ్యతాయుతమైన సేవలు అందించాలి. ఆ క్రమంలో మన నాయకత్వం ముందుకు నడవాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఒక గొప్ప ప్రయత్నం. ఈరోజు ఎమోషనల్గా ఉంటారు ఎనీబడి. నేను ఒక రిలీజన్కి సంబంధించిన వారు, మీరు కూడా ఒక రిలీజన్కి సంబంధించిన వారు, ఇంకొకరు కాదు. రిలీజన్ గురించి ఎవరైనా మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాం. ఎవరైనా రేషనల్గా ఆలోచన చేస్తూ ముందుకు పోవాల్సిన తరుణం ఇది. అదర్వైజ్ దేశం రాబోయే కాలంలో ప్రమాదంలో చిక్కుకుంటుంది అనే అభిప్రాయం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు కూడా ఇటు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు అదే ఫిలాసఫీని, ఒక సెక్యులర్ విధానాన్ని మనం అలవర్చుకున్నాం, దాని పరంగానే ముందుకెళ్దాం అని ముందుకెళ్తా ఉన్నాం. కష్టమైనా కానీ ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు. ఏ రోజైతే ఆలోచన చేస్తారో ఆ రోజు పూర్తి స్థాయిలో మాకు మద్దతు పలికి మా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఎదిగితే ఈరోజు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాం. ఒక సామాజిక న్యాయం అనే ఆలోచనతో మా నాయకత్వం ముందుకు పోతాం. సార్, డబ్బు ఖర్చు పెట్టకుండా పాలిటిక్స్లోకి ముందుకు వెళ్ళొచ్చా? వెళ్ళే అవకాశం ఉందా? ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే కొన్ని కోట్లు డబ్బు ఖర్చు పెట్టకుండా అవుతుందా? ఒక సాధారణ మనిషి నేను ప్రజాసేవ చేస్తాను, నేను నాయకుడిని అవుతాను అని అనుకుంటే ముందుకొచ్చి డబ్బు లేకుండా గెలిచే పరిస్థితి ఉందా ఈరోజు? ప్రజల్లో ఒకసారి మార్పు వస్తుందని ప్రజలు కూడా ఆలోచన చేస్తుంటారు. ఏం మార్పు సార్? మొన్న ఎలక్షన్స్ చూసి మునుగోడు ఎలక్షన్స్లో మాకు ఓటుకు డబ్బులు ఇట్లేదని చెప్పి వాళ్ళు మొత్తం బాయ్కాట్ చేసిన పరిస్థితి. అలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కానీ ఇప్పుడు అన్ని కొన్ని సందర్భాలు కనబడతా ఉంటాయి కానీ ఆ మార్పు ప్రజల్లో రాలేదంటారా? అంటే ఆ మార్పు కొద్ది సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చింది. అన్ని ప్రాంతాల్లో ఆ విధంగా ఉంటారని నేను అనుకోను. కానీ నేను కూడా మేము కూడా స్పష్టంగా కూడా వ్యక్తిగతంగా కూడా ఒకరోజు మార్పు రావాలండి. దానికి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక పరంగా వ్యక్తిగత పోటీలు, ఇంకో పరంగా పార్టీ పరంగా రేపు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని పోటీలు అన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రమే కదా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఫర్మ్గా నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలతో పాటు అమలు చేసే ఆ 30 రోజుల్లో కానీ ఆ 40 రోజుల్లో కానీ అమలు చేస్తూ స్ట్రిక్ట్గా రెగ్యులేటెడ్గా ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చేసి ముందుకెళ్తే దాన్ని నిజంగానే ఒకసారి 2 సార్లు 3 సార్లు మొత్తం కూడా ఒక వాతావరణంలో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ తీసుకోవచ్చు. కాదంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ విధమైన మార్పు వచ్చింది. రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సాధారణంగా ఒక బెంచ్ మార్క్, ఒక లిమిటేషన్ పెడుతుంది ఎంతవరకు ఖర్చు చేయాలని. దాన్ని ఎంతవరకు ఖచ్చితంగా అమలు జరుగుతుంది అదే అంటున్నా, ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్లో రెగ్యులేటెడ్గా మెషినరీ కానీ ఆ విధమైన మెషినరీని డెవలప్ చేసుకునే ఎలక్షన్ కమిషన్ ప్లస్ ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పష్టంగా ఆ సందర్భాల్లో కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలకు అది లేకుండా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు సపోర్ట్ చేసే విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ యంత్రాంగాన్ని నియంత్రించే ఒక శక్తిగా ఎదగాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒక సందర్భాల్లో చూసాం మనం, టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు
వారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలను అమలు చేసే ప్రయత్నంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసేవారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకుంటే వ్యవస్థ అవసరం ఆ విధంగా, లేకుంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపికి వచ్చి మాట్లాడాలి, అయ్యే సాధ్యం కాదు. అవుతుందా సార్? అది కాదు. వ్యక్తులు వచ్చి నేను ఇంతవరకు ఖర్చు పెడతాను, నువ్వు కూడా ఖర్చు పెట్టగలరా అని సాధ్యమే కాదు అది. సో సమ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, దాన్ని ఖచ్చితంగా ఫాలో చేయించగలిగేది ఉండాలి, చేయించగలిగేది ఉండాలి. ఆ క్రమంలో అవుతుంది. లేకుంటే ప్రజలు విసిగి వేసారి ప్రజల నుంచి రెవల్యూషన్ రావాల వచ్చి మేము ఎవరికి అనేక సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మీరు గ్రామ సర్పంచులు చూడండి, లక్షలాది ఖర్చు పెడతా ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఏమి లేని వారు కూడా మంచివారు కొంతమంది ఎన్నికవుతూ ఉంటారు. చాలా రేర్ కేసెస్ సార్, చాలా సందర్భాల్లో ఉంటుందండి. సార్ 99 మెంబర్స్ ఇలా గెలిచినారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు అక్కడక్కడ గెలిచినారు. సార్ ఫ్రాంక్గా చెప్పండి, ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలక్షన్లో? జనరల్గా ఎలక్షన్ పరిమితిలో అంత ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. నేను ఇంత అంత అని చెప్తే నేను చట్ట విరుద్ధంగా, నేను చట్టం పరంగా ఉన్న వ్యక్తిని. కోట్లు దాటిపోతుంది కదా, వాస్తవం కదా అది. ఇన్ జనరల్, నేను ఒక కేసు అని చెప్పట్లేదు, ఇన్ జనరల్గా అంటా ఉన్నారు, కానీ అనేక సందర్భాలు కాదు, మేము ప్రాక్టికల్గా చూసింది లేదు. సో నేను చెప్తా ఉన్నానండి, ఈరోజు వీ హ్యావ్ టు బ్రింగ్ రిఫార్మ్స్. ఎలక్షన్ కమిషన్లో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఇంకో సందర్భంలో కూడా చెప్తా ఉంటాం మనం. నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నా. సో మేనిఫెస్టోలో ప్రధానమైన భాగం ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. సో ఒక పరంగా వ్యక్తిగతంగా ఎమోషనల్గా, అరే ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, మన ప్రభుత్వంకి వస్తే ఏదో ఒకటి చేసి వీళ్ళని పూరించే కార్యక్రమం చేసి, తిరిగి మేము చూస్తే ఈరోజు ఆర్థిక వనరులు ఏ విధంగా వారు ఉపయోగించుకోవటం, ఖజానాలో కొన్ని సందర్భాల్లో మేము అనుకునే లక్ష్యాలు మేము చేయలేకపోవటం ఖజానా వల్ల. మాతో పాటు మేము మేనిఫెస్టో డిక్లేర్ చేయగానే అవతల పార్టీ కూడా మాకంటే ఇంకో 10 రూపాయలు 25